ప్రస్తుతం మరి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో ఒక రూమ్ ఉంది. ఇదే రూము. ఈ రూమ్‌లో మాత్రము శాంపిల్స్ ఆ శాంపిల్స్ కూడా ఏంటి అంటే నిన్న నైటు మరి ఎస్ఓటీ పోలీసులు, ఇటు ఈగల్ పోలీసులు కూడా మొత్తం ఒక ర్యాపిడ్ టెస్ట్ లాగా కూడా మనం చూస్తున్నాం కదా! ఒక ర్యాపిడ్ టెస్ట్ లాగా మొత్తం కూడా ఇక్కడ వాళ్ళ యూరిన్ శాంపిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ యూరిన్ శాంపిల్స్‌లలో పేర్లు కూడా ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరివి మొత్తం 11 మంది పేర్లు. ఆళ్ళ 11 మంది యూరిన్ టెస్ట్ అది ర్యాపిడ్ టెస్ట్ లాగా కూడా రాత్రి తీసుకొని మరి ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇందులోనే రోహిత్ రెడ్డిది కూడా ఉంది మరి. రోహిత్ రెడ్డిని కూడా ఇక్కడే టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాతే ఎవరెవరికి పాజిటివ్ వచ్చిందో అందరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా నిన్న సాయంత్రము 4 గంటల 30 నిమిషాలకు ఇక్కడ పార్టీ నిర్వహించుకోవడం కూడా జరిగింది. ప్రారంభమైంది. 4 గంటల 30 నిమిషాలకు పార్టీ ఇక్కడ ప్రారంభమైతే 5 గంటలకు రోహిత్ రెడ్డి ఇక్కడ ఫామ్ హౌస్‌కి చేరుకున్నాడు. 5 గంటలకు చేరుకున్నాక తర్వాత 7 గంటల ప్రాంతంలో 8:30 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడికి ప్రియాంక రెడ్డి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రియాంక రెడ్డి ఎవరు అనే దాని మీద ఉత్కంఠంగా మారింది మొత్తానికైతే. 10:30 నుంచి 11 గంటల మధ్య మరి ఆహ్, స్మ ఇది డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఈగల్ టీసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్నుతో 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరపడం జరిగింది. 4 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత వెంటనే రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో శ్రావణ్, ఈ శ్రావణ్ 2 ఫోన్‌లు కూడా ఫామ్ హౌస్‌లోనే పగలగొట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది పోలీసుల సమాచారం మేరకి. తను ఎందుకు పగలగొట్టాడు ఆ ఫోన్‌లు? ఫోన్‌లలో ఏం సమాచారం ఉంది? ఎలాంటి డేటా ఉంది? ఎలాంటి కాల్ రికార్డ్స్ ఉన్నాయి? మొత్తం కూడా పోలీసులు సేకరించే ప్రయత్నంలోనే ఉన్నారు. మరి శ్రావణ్‌ను కూడా విచారిస్తూ ఉన్నారు. ఒక పక్కనైతే మనం చూసాం కదా! పూర్తిగా శాంపిల్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్ టెస్ట్ కోసమే శాంపిల్స్ చేశారు. ఇవన్నీ కూడా అవే రాత్రి జరిగిన తర్వాతే ఈ వీటిలలో పాజిటివ్ వచ్చిన తర్వాతే వాళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మెయిన్‌గా కూడా అదుపులోకి తీసుకొని మరి రోహిత్ రెడ్డి ఇగో ఇక్కడ రోహిత్ రెడ్డి కనిపిస్తూ ఉంది మనకి. ఓకే. రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డిది ఉంది ఇక్కడ ఖచ్చితంగా. ఇక్కడ రోహిత్ రెడ్డి ఉంది. ఇది రోహిత్ రెడ్డి తమ్ముంది కూడా. మరి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తూ ఉంది కదా! ఈ టెస్ట్‌లలో పాజిటివ్ వచ్చిన తర్వాతే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి. మరి ఇంత జరిగినాక ఇంత ధైర్యంగా వాళ్ళు ఇక్కడ పార్టీ అరేంజ్ చేసుకున్నాక ఎందుకంటే ఇదంతా సంబంధించినటువంటి డీలింగ్స్‌కి ఈడ కుదుర్చుకోవడానికి చాలా సార్లు కూడా ఇక్కడ వాళ్ళు పార్టీ అరేంజ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చాలా బయటి వాళ్ళ పార్టీస్ కూడా ఇక్కడే అరేంజ్‌మెంట్లు చేసుకుంటారు అనేది కూడా తెలుస్తూ ఉంది. రోహిత్ దానికి కూడా సహకరిస్తాడు రోహిత్ రెడ్డి అనేది కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ మాత్రము నిన్న మరి గోవా నుంచొచ్చారు. ఇటు ఢిల్లీ నుంచి వచ్చిన అతను కూడా ఏంటి అసలు? వాళ్ళ మధ్య ఎలాంటి బిజినెస్ డీలింగ్స్ జరుగుతున్నాయి? మరి మొత్తంగా 10 మంది జెంట్స్ అయినప్పుడు మరి ఒక్కతి మాత్రం ప్రియాంక రెడ్డి లేడీ మహిళ ఇక్కడికెందుకు వచ్చింది? దేనికి వచ్చింది? మహిళ ఇంతకి ప్రియాంక రెడ్డి ఎవరు? దేనికి సంబంధించిన వ్యక్తి తను? అనే కోణంలో కూడా దర్యాప్తయితే కొనసాగుతుంది. ఈ ఇప్పుడు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్‌గా మారిందనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కూడా మరి అక్కడ చూసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడైనటువంటి ఏపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఇప్పుడు తన విధి నిర్వహణలో ఉన్నటువంటి మహేష్ యాదవ్ కూడా మరి ఇందులో కీలక పాత్రగా ఉంది కాబట్టి ఆయనకు రాత్రి ర్యాపిడ్ టెస్ట్‌లో మాత్రము నెగెటివ్ వచ్చినప్పటికీ ఉదయము బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మరోసారి నిర్ధారణ చేసుకుందామని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాతే అవి ల్యాబ్‌కు పంపించినాక ఆ టెస్టుల నిమిత్తం మరి అక్కడ నిమిత్తం మాత్రము మరి మహేష్ యాదవ్ పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. మహేష్ యాదవ్‌కి పాజిటివ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. సంచలనం రేపుతుంది ఈ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే కోణంలో ఇప్పుడు ఇదే రూమ్‌లో మరి ర్యాపిడ్ టెస్ట్‌కి నిర్వహించినటువంటి శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ స్టోర్ చేసినాక ఇక్కడే మనం ఉదయం కూడా చెప్పుకున్నాం కదా! ఇక్కడే మొత్తము గాల్లో 4 రౌండ్లు కూడా ఇక్కడ కాల్పులు జరిపించడం జరిగింది. ఇక్కడ పార్టీ నిర్వహించుకున్నందున వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్ళని వెంటనే ఆ రూమ్‌లో ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. చూసాం కదా! మరి ర్యాపిడ్ టెస్ట్‌కి నిర్వహించిన ఆధారాలను కూడా మనం చూసాము. అంతా కూడా శాంపిల్స్ ఎలా స్టోర్ చేశారో చూసాము. అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కళ్ళ ముందు సాక్ష్యాలు. అలాంటిది ఏం జరగబోతుంది? పోలీసులు తదుపరి కార్యాచరణ ఏం చేయబోతున్నారు? ఇక్కడ మొత్తం కూడా ఫామ్ హౌస్‌ని సీజ్ చేయబోతున్నారు మరికొద్ది కాసేపట్లో. అదేవిధంగా తర్వాత ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా రాజేంద్ర నగర్ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి ముందు మాత్రం హాజరుపరచబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కెమెరామెన్ విజయ్‌తో నిర్మల ఆర్‌టీవీ.